మోసగాళ్ల ఊరు. ఒక ఊరిలో ఒక పెద్ద మోసగాడు ఉండేవాడు. వాడు చేతికి తెలియకుండా గాజులను, చెవికి తెలియకుండా కమ్మలను కాజేసే రకం. దాంతో వానికి తనకన్నా పెద్ద మోసగాడు చుట్టుపక్కల ఎక్కడ ఎవడూ లేడని చానా పొగరెక్కింది. ఒకసారి వాళ్ల ఇంటికి వాళ్ల మామ వచ్చాడు. ఆయన రోజుకొక ఊరికి పోతా, ఆ ఊరిలోని వింతలు విశేషాలు తెలుసుకుంటా, గుళ్ళు గోపురాలు చూసుకుంటా తిరుగుతా ఉంటాడు. ఈ మోసగాడు ఆయనతో, మామా, నువ్వు తిరగని ఊరూ లేదు, చూడని మనిషీ లేడు, నీకు తెలియని వింతా లేదు, కనబడని విశేషమూ లేదు అని అందరూ అంటా ఉంటారు. ఈ ముల్లోకాల్లో నాకన్నా పెద్ద మోసగాన్ని ఎప్పుడైనా ఎక్కడైనా చూశావా అన్నాడు. దానికి ఆయన నవ్వి, ఒరే, తాడి తన్నేవాడు ఒకడుంటే వాడి తలను తన్నేవాడు ఇంకొకడు ఉంటాడంటారు గదా పెద్దలు. ఇక్కడికి 100 మైళ్ల దూరంలో ఒక ఊరు ఉందిరా. అక్కడ ఒకరు కాదు ఇద్దరు కాదు వందల మంది మోసగాళ్లే. ఎవడు మంచోడు, ఎవడు చెడ్డోడు, ఎవడు ఎప్పుడు ఎలా మోసం చేసి పోతాడో మనలని పుట్టించిన ఆ దేవుడు కూడా చెప్పలేడు. ఆ ఊరి గురించి ఆ చుట్టుపక్కలంతా కథలు కథలుగా చెప్పుకుంటా ఉంటారు అన్నాడు. దాంతో ఆ మోసగానికి ఎలాగైనా ఆ ఊరిని చూడాలని అనిపించింది. అది ఎక్కడుందో, ఎలా పోవాలో దారి కనుక్కున్నాడు. ఏమీ తెలియని అమాయకులను మోసం చేయడంలో గొప్పేమీ లేదు. ఆ ఊరికి పోయి ఎక్కడున్న జనాలను మోసం చేసి చూపెడితే తన పేరు చుట్టుపక్కలంతా మోగిపోతుందని అనుకున్నాడు. ఆ ఊరివాళ్లకు ఈ మోసగాడు ఎవరు, ఎలా ఉంటాడో అస్సలు తెలియదు కదా. దాంతో జమీందారులాగా కొత్త పట్టుపంచ కట్టుకొని, పట్టు అంగీ వేసుకున్నాడు. మెడలో బాగా ఖరీదైన దగదగలాడే పచ్చల హారం వేసుకున్నాడు. జేబులో ఎందుకైనా మంచిదని 100 బంగారు వరహాలు వేసుకున్నాడు. పెద్ద దొరలాగా టిప్పుటాపుగా తయారై కాళ్లకు కిర్రు చెప్పులు వేసుకుని ఆ ఊరికి బయలుదేరాడు. తరువాత రోజు పొద్దునకంతా ఆ ఊరి పొలిమేరలకు చేరుకున్నాడు. ఆ ఊరిలోకి పోతావుంటే తనలాగే ఇంకొకతను ఆ ఊరికి పోతా కనపడ్డాడు. ఎవరు నువ్వు, ఎందుకు పోతావున్నావు అంటూ వాణ్ణి పలకరించాడు. దానికి వాడు చిరునవ్వు నవ్వి నాకు చానా రోజులనుంచి ఒక మంచి మేలు జాతి గుర్రాన్ని కొనాలని ఆశ. కాని చుట్టుపక్కల ఎక్కడ అడిగినా 100 వరహాలకు తక్కువ దొరకడం లేదు. అదే ఈ ఊరైతే 50-60 వరహాలకే దొరుకుతాయని తెలిసి కొనడానికి పోతావున్నా అన్నాడు. దానికి ఆ మోసగాడు చిరునవ్వు నవ్వి, 50 వరహాలకు గుర్రమా, అంత తక్కువకు ఎలా దొరుకుతాది, ఇది నమ్మేలా లేదు అన్నాడు. దానికతను, ఏమీ లేదు, ఈ ఊరిలో చానామంది మోసగాళ్లే. చుట్టుపక్కల ఊళ్లలో తమ మాయమాటలతో ఎందరినో బురిడీ కొట్టించి ఎత్తుకొచ్చినవన్నీ ఇక్కడ తక్కువ ధరకు అమ్ముతుంటారు అన్నాడు. మోసగాడు పకపకపక నవ్వుతా, నువ్వు చానా అమాయకుని లెక్క ఉన్నావే. అందరినీ మోసం చేసేటోళ్లు నిన్ను కూడా మోసం చేయొచ్చు కదా. మేలు జాతి గుర్రమని మాయమాటలు చెప్పి ఏ పనికిమాలిన గుర్రమో అంట కట్టవచ్చు గదా. తెలిసి ఎవడైనా నిప్పుల్లో చెయ్యి పెడతాడా అన్నాడు. దానికి వాడు తల గోక్కొని నువ్వు చెప్పింది నిజమే. ఆ గుర్రం మేలు జాతిదో కాదో ఎలా కనుక్కోవడం. నాకు గుర్రాల గురించి పెద్దగా ఏమీ తెలియదు. నీకేమైనా తెలుసా అన్నాడు. దానికి ఆ మోసగాడు, ఈ ఊరిలో పెట్టడం మంచి బోనీ దొరికింది. మొదట వీణ్ణి మోసం చేయాలి అని అనుకున్నాడు. దాంతో వానికి గుర్రాల గురించి ఏమీ తెలియకపోయినా, అరే భలే అడిగావే, మాది ఒకప్పుడు పెద్ద జమీందారీ వంశం. నాకు తెలియని గుర్రం అంటూ ఏదీ లేదు. దాని కళ్ళు చూసి ఏది ఏ జాతిదో ఇట్టే చెప్పేయగలను. అలాగే దాని వంటి రంగు చూసి గుణగణాలు పసిగట్టగలను. చిన్నప్పటినుంచి ఎన్ని గుర్రాలు చూశానో లెక్కే లేదు అంటూ కోతల మీద కోతలు కోశాడు. దాంతో వాడు ఆ మోసగాని చేతులు పట్టుకుని, అయ్యా, మీరు నాకు ఒక మంచి మేలు జాతి గుర్రాన్ని చూపియండి. మీరు చేసిన సాయం ఎప్పటికీ మరచిపోను అన్నాడు. దానికా మోసగాడు కాసేపు ఆలోచించినట్టు నటించి, నీవంతగా అడుగుతా ఉంటే సాయం చేయాలనే ఉంది. కాని నాకు ఊరిలో ఒకతను 10 బంగారు వరహాలు బాకీ ఉన్నాడు. చానా రోజుల నుంచి తప్పించుకుని తిరుగుతా ఉన్నాడు. ఈరోజే ఈ ఊరికి వచ్చినట్టు తెలిసింది. వాణ్ణి ఎలాగైనా సరే పట్టుకుని నా 10 వరహాలు ఇప్పించుకోవాలి. ఈసారి పట్టుకోకపోతే వాడు మరలా దొరకడు. ఆ వరహాలపై ఆశ వదులుకోవలసిందే అన్నాడు. దానికి వాడు, అయ్యా, 10 వరహాలే కదా, వాడు పోతే పోనీయండి. ఆ 10 వరహాలేదో నేనే నీ చేతిలో పెడతా. ఈ ఒక్క సాయం చేయండి అన్నాడు బతిమాలాడుతా. అబ్బా, పడిందిరా పిట్ట అని లోపల్లోపల నవ్వుకుంటా. కాని ఎలా నిన్ను నమ్మడం. నీకు మేలు జాతి గుర్రాన్ని చూపించాక నువ్వు వరహాలు ఇవ్వకుండా పోతే ఎలా. అసలే ఇక్కడ ఎవరినీ నమ్మకూడదని అందరూ అంటా ఉన్నారు అన్నాడు. దానికి వాడు, అయ్యా, నా మాటంటే మాటే, అంతగా అనుమానముంటే ముందే తీసుకోండి అంటూ 10 వరహాలు తీసి వాని చేతిలో పెట్టాడు.
ఆ మోసగాడు సంబరంగా వాటిని జేబులో వేసుకుని వానితో పాటు ఊరిలోకి అడుగుపెట్టాడు. వీధి వీధి తిరుగుతా ఉంటే ఒకచోట బజారులో గుర్రాలు అమ్మడం కనిపించింది. ఈ మోసగాడు గుర్రాల గురించి ఏదో పెద్ద తెలిసినోని మాదిరి ఒక్కొక్క గుర్రాన్ని పట్టి చూసి ఏవేవో లెక్కలేసి చివరకు ఒక గుర్రాన్ని చూపించి, ఇదిగో ఇది తీసుకో, రంగుకు రంగు, వేగానికి వేగం, చానా అరుదైన జాతి గుర్రం అంటూ కోతలు కోశాడు. దాంతో వాడు సంబరంగా ఒకసారి ఆ గుర్రమెక్కి వీధి చివర నుండి ఆ చివరకు నడుపుతా అన్నాడు. ఆ గుర్రాలవాడు సరేనని గుర్రాన్ని వానికి ఇచ్చాడు. వాడు గుర్రమెక్కి పద అంటూ బయలుదేరాడు. అంతే, అలా బయలుదేరిన వాడు మరలా తిరిగి రాలేదు. 1 గంట, 2 గంటలు, 3 గంటలు ఎదురు చూసినా అజాపజా లేదు. దాంతో ఆ గుర్రాలు అమ్మటోడు ఈ మోసగాన్ని పట్టుకున్నాడు. మీరిద్దరే కదా కలిసి గుర్రాల కోసం వచ్చింది. మర్యాదగా గుర్రం ఖరీదు 60 వరహాలు అక్కడ పెట్టు, లేదంటే రాజభటులకు అప్పచెబుతా. కనీసం 6 నెలలైనా కారాగారంలో ఏసి చావ కొడతారు అన్నాడు. ఆ మాటలకు మోసగాడు అదిరిపడ్డాడు. నోట మాట రాలేదు. గుర్రాలు అమ్మేటోడు చానా బలంగా బలిసిన దున్నపోతు లెక్క ఉన్నాడు. పారిపోవడానికి కూడా కుదరదు. వాడు ఎవడో నాకు తెలియదు అంటూ ఎంత నెత్తినోరు కొట్టుకున్నా ఎవరూ నమ్మడం లేదు. తెలీకుండానే వెంబడి వచ్చావా? తెలీకుండానే ఏ గుర్రం బాగా ఉందో చెప్పావా? నీ కళ్లకు మేమేమైనా వెర్రివాళ్ల లెక్క కనబడతా ఉన్నామా? ఇద్దరూ తోడు దొంగలని మాకు తెలుసుగాని మర్యాదగా డబ్బులు తీసి అక్కడ పెడతావా, లేక కిందా మీద ఏసి 4 తన్నాలా అంటూ అంగీ పట్టుకున్నాడు. దాంతో వాడు ఏమీ చేయలేక జేబులోంచి 60 బంగారు వరహాలు తీసి ఆ గుర్రాల వానికిచ్చి, చచా, అడుగు పెడితేనే 10 వరహాలు వచ్చాయని సంబరపడితిగాని వాడు నాకే టోపీ పెడతా ఉన్నది కనుక్కోలేకపోతి అని బాధపడతా బయటకు వచ్చాడు. ఇదంతా దూరం నుంచి చూసిన ఒక ముసలాయన దగ్గరకు వచ్చి, ఎవరు నాయనా నువ్వు? నీది ఈ ఊరు కాదనుకుంటానే అన్నాడు. దానికి వాడు, అవును, అది ఎలా కనుక్కున్నావో తాత అన్నాడు. దానికి ఆ ముసలాయన పెద్దగా నవ్వి, నువ్వు ఇంత సులభంగా మోసపోయావంటేనే తెలిసిపోతుంది నీది ఈ ఊరు కాదని. అయినా జేబులో వరహాలు గల్లు గల్లుమని మోగుతా ఉంటే ఎవరికైనా కాజేయాలనిపించదా? దానికి తోడు ఈ ఊరిలో వీధికో జేబుదొంగ ఉన్నాడు. కన్నుమూసి తెరిచేలోగా కాసులు కనపడకుండా మాయమైపోతాయి. ఉండు ఒక్క నిమిషం అంటూ తన జేబులోంచి ఒక చిన్న వరహాలు వేసుకునే ఎర్రరంగు సంచీ తీసి, ఇదిగో ఇది తీసుకో. నీ వరహాలన్నీ ఇందులో వేసుకొని గట్టిగా మూటగట్టి ఎవరూ కొట్టెయ్యకుండా లోపల జేబులో పెట్టుకో. అచ్చం నా మనవని లెక్కనే అమాయకంగా ఉన్నావు. అందుకే చెబుతా ఉన్నా అన్నాడు. ఆ మోసగాడు తన వరహాలని ఒకసారి లెక్క పెట్టుకుని వాటిని సంచిలో వేసుకుని లోపలి జేబులో దాచిపెట్టుకున్నాడు. పొద్దున్నుంచి ఏమీ తినకపోవడంతో బాగా ఆకలి అవుతావుంది. అక్కడ ఒక పెద్ద ఫలహారశాల కనపడింది. లోపలికి పోయి కూచోని ఉగ్గాని బజ్జీ తీసుకుని రమ్మని చెప్పాడు. అక్కడ చానామంది ఉన్నారు. నచ్చినవి తెప్పించుకుని సంబరంగా మాటలాడుకుంటా తింటా ఉన్నారు. అంతలో ఒక బట్టనెత్తి ఆయన పైకి లేచి గట్టిగా, దొంగ, దొంగ, నా బంగారు వరహాలు కొట్టేశాడు, పట్టుకోండి, పట్టుకోండి అంటూ గట్టిగా అరవసాగాడు. అందరూ ఉలిక్కిపడి వాని వంకే చూడసాగారు. ఆ అరుపులు విని బయట పోతా ఉన్న రాజభటులు లోపలికి వచ్చారు. బట్టనెత్తి ఆయన రాజభటులను చూసి, అయ్యా, లోపలికి వచ్చేటప్పుడు మూట ఈ జేబులోనే ఉంది. ఇప్పుడే అలా తింటా ఉన్నానో లేదో మాయమయ్యింది. ఇక్కడే ఎవరో కొట్టేశారు అన్నాడు. దాంతో భటులు అందరి వంకా చూసి, ఎవరూ ఇక్కడ నుంచి పక్కకి కదలకండి, బయటకు పోకండి అంటూ తలుపులేసి, ఆ బట్టనెత్తి ఆయనకెళ్ళి తిరిగి, నీ మూట ఎలా ఉంది, దానిని ఎలా కనుక్కోవడం, అందులో ఎన్ని వరహాలు ఉన్నాయి అన్నారు. ఆ మాటలకు వాడు, అయ్యా, నాది ఎర్రరంగు వరహాల మూట, అందులో సరిగ్గా 50 బంగారు వరహాలు ఉన్నాయి అన్నాడు. ఆ మాట వినగానే మోసగాడు అదిరిపడ్డాడు. కొంపదీసి వీడు నా వరహాలకే ఎసరు పెడతా ఉన్నాడా అని అనుమానపడ్డాడు. రాజభటులు ఒక్కొక్కరినే వెతుకుతా ఈ మోసగాని దగ్గరకు వచ్చారు. అంతా వెతికితే అంగీ లోపల ఎర్రరంగు మూట కనపడింది. దానిని చూడగానే ఆ బట్టనెత్తి ఆయన ఎగిరి ముందుకు దూకి, అయ్యా, ఇది నాదే, వీడే కొట్టేసినట్టు ఉన్నాడు అంటా గట్టిగా అరిచాడు. దానికి ఆ మోసగాడు, ఎర్రనివన్నీ నీవే అంటే ఎలా? ఇప్పుడే దీన్ని ఒక ముసలాయన వరహాలు పెట్టుకోడానికి నాకిచ్చాడు అన్నాడు. అప్పుడా బట్టనెత్తి ఆయన, అయ్యా, కావాలంటే లెక్క పెట్టుకోండి, అందులో ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కాకుండా సరిగ్గా 50 బంగారు వరహాలు ఉంటాయి. అంతేకాదు ఆ సంచికి లోపల చిన్న అర ఉంది. అందులో మా ఇంటి చిరునామా ఉన్న చిన్న కాగితం ముక్క ఉంటాది. పొరపాటున ఆ సంచి ఎక్కడైనా పడిపోతే
ఎవరికైనా మంచివానికి దొరికితే తిరిగి అప్పజెబుతారని ఆ కాగితం అందులో ఎప్పుడు పెట్టుకుంటా అన్నాడు. రాజభటులు సరేనని ఎర్రరంగు సంచి లోపల వెతికారు. 50 బంగారు వరహాలతో పాటు వాడు చెప్పినట్టే లోపల చిన్న కాగితం, అందులో వాని చిరునామా కనపడ్డాయి. దాంతో వాళ్ళు ఆ వరహాల మూట బట్టనెత్తోనికి అప్పజెప్పారు. ఆ మోసగానికెళ్ళి తిరిగి, ఏరా, చూడడానికి పెద్ద జమీందారు లెక్క ఉన్నావు. జనాలను మోసంచేసి బతుకుతా ఉన్నావు. నీలాంటోళ్ల వల్లనేరా మా ఊరికి చెడ్డపేరు అంటా వాన్ని వంగబెట్టి దబీదబీమని 4 గుద్దులు గుద్దారు. ఆ ముసలోడు, బట్ట నెత్తోడు కలిసి ఎంత మోసం చేసినారు. ఎంత తెలివి తక్కువగా వాళ్ల బుట్టలో పడిపోయాను అని బాధపడతా ఇంకొంతసేపు అక్కడే ఉంటే అనవసరంగా అందరి చేతిలో తన్నులు తినడమే కాకుండా కారాగారంలో బందీ కావడం కూడా ఖాయం అనుకున్నాడు. అంతే, ఒక్కుదుటున తన బలమంతా ఉపయోగించి రాజభటులను వెనక్కు దొబ్బాడు. వెంటనే ఆ మోసగాడు మెరుపు వేగంతో అక్కడినుంచి బయటకు ఉరికాడు. రాజభటులకి కనపడకుండా చానా దూరం పారిపోయాడు. పొద్దున్నుంచి ఏమీ తినకపోవడంతో బాగా ఆకలి అవుతావుంది. చేతిలో పైసా కూడా లేదు. ఏం చేయాలబ్బా అని అనుకుంటా ఉంటే మెడలో పచ్చల హారం మతికి వచ్చింది. దాన్ని ఎక్కడైనా అమ్ముదామని ఒక అంగడి వద్దకు పోయాడు. కాని ఏ అంగడికి పోయినా ఎవరూ కొనడం లేదు. చూడు నాయనా, ఈ ఊరిలో అడుగుకో దొంగ, గజానికో మోసగాడు తిరుగుతా ఉంటారు. ఏది కొనుక్కొచ్చిన సొత్తో, ఏది కొట్టుకొచ్చిన సొత్తో ఆ దేవునికే తెలియాలా. రాజభటులు దొంగ నగల తనిఖీ కోసం వచ్చినప్పుడు పట్టుబడితే నగలు గుంజుకోవడంతో బాటు 4 నెలలు లోపలేసి కుమ్ముతారని మా భయం. కాబట్టి ఈ బజారులో ఎవరు నీ హారాన్ని కొనరు అని ఒక ఆయన చెప్పాడు. వానికి ఏం చేయాలో తోచక, అది ఎలా అమ్మాలో తెలియక దిగులుగా అడుగులో అడుగు వేసుకుంటా పోతా ఉంటే ఒక పిల్లోడు దగ్గరకొచ్చి, అనా, ఈ పెద్ద బజారులో ఎవరూ కొనరుగాని పక్క సందులో చిన్న సుంకన్న అని ఒకడు ఉంటాడు. అతని పని దొంగ సొత్తు అమ్మడం కొనడం. రాజభటులకు ఎప్పటికప్పుడు లంచాలు ముట్ట చెబుతుంటాడు కాబట్టి అతన్ని ఎవరూ పట్టుకోరు. నా వెంబడిరా, అతని ఇల్లు చూపెడతా అన్నాడు. దాంతో ఆ మోసగాడు ఆ పిల్లోని వెనకాలే వెనుక వీధిలోకి పోయాడు. ఒక ఇంటిముందు అరుగు పైన ఒక ముసలాయన కనబడ్డాడు. పిల్లోడు ఆ ముసలాయన్ని చూపుతా, ఆయనే, నేను చెప్పిన చిన్న సుంకన్న, అటూ ఇటూ చూడకుండా పోయి గమ్మునని పని చేసుకో అంటూ అక్కడినుంచి వెళ్ళిపోయాడు. వాడు చిన్న సుంకన్న దగ్గరికి పోయి పచ్చల హారాన్ని చూపించాడు. వాడు ఆ హారాన్ని పైకి కిందికి బాగా చూసి, పచ్చలు అసలువో నకిలీవో పరిశీలించి చూశాక, చూడు నాయనా, నేను ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టు చెబుతాను. ఇది చానా మంచి హారం, 400 వరహాల పైనే ఉంటాది. ఎవరైనా సరే కళ్ళకద్దుకుని తీసుకుంటారు. కాని మోసగాళ్ల దేశంలో అమ్మడమైనా కొనడమైనా అంత సులభం కాదు. చానామందికి నెలనెలా మామూలు ఇయ్యాలా. కాబట్టి సగం ధరకు మించి ఒక్క చిల్లిగవ్వ కూడా ఎక్కువ ఇయ్యలేను. నీకు నచ్చితే ఇవ్వు, లేదంటే వేరే చోట ఎక్కడైనా అమ్ముకో. నా దగ్గర మారు మాటలు, బేరాలు ఏమి ఉండవు. ఏదైనా సరే ఒక్క మాటతో తెగిపోవాలా. అది నా పద్ధతి అన్నాడు. ఆ మోసగానికి ఏం చేయాలో తోచలేదు. పెళ్లైన కొత్తలో ఎంతో ముచ్చటపడి 400 వరహాలు పోసి కొన్న హారం అది. కాని తిరిగి ఊరికి వెళ్లడానికి చేతిలో ఏమీ లేదు. ఆకలేమో నిమిషానికి పెరిగిపోతావుంది. తెలిసి ఈ మోసగాళ్ల దేశానికి రావడం నాదే బుద్ధి తక్కువ. ఇంకోసారి పొరపాటున కూడా ఇటువైపు రాకూడదు అనుకుంటా ఆహారాన్ని వాని చేతిలో పెట్టి 200 బంగారు వరహాలు తీసుకుని బాధగా బయటకొచ్చాడు. బజారులో పోతా ఉంటే ఒకచోట జిలేబీల అంగడి కనపడింది. గుమగుమలాడే వేడివేడి జిలేబీలు చూడగానే సర్రున నోటిలో నీళ్లు ఊరినాయి. దానికి తోడు పొద్దున్నుంచి ఏమీ తినలేదు కదా. మాంచి ఆకలి మీద ఉన్నాడు. అంగడికి పోయి ఒక బంగారు వరహా ఇచ్చి వచ్చినన్ని మూటగట్టి ఇయ్యమన్నాడు. వాడు ఆ బంగారు వరహాని కిందికి మీదికి పరిశీలించి చూసి, నేలమీద వేసి కొడితే టప్పుమని చప్పుడు వచ్చింది. వెంటనే వాడు కోపంగా, ఏరా, సత్తు వరహాలకు బంగారు రంగు వేసుకోనొచ్చి నన్నే మోసం చేయాలనుకుంటా ఉన్నావా. ఎంతమందిని చూడలేదు నీలాంటి దొంగ ఎదవలని అంటూ చెంపమీద రప్పుమని ఒకటి పెరికాడు. అంతే, దెబ్బకు వాడు ఆ అంటూ చెంప పట్టుకుని అక్కడే కూలబడ్డాడు. నొప్పికి కళ్లలో నీళ్లు తిరిగాయి. అంగడాయన చేతిలోని వరాహాను వాని మొహం మీదకు విసిరి కొడతా, ఇంకోసారి వీధిలో గనక కనబడినావనుకో కాళ్ళు చేతులు విరగ్గొట్టి కళ్లలో కారంపొడి చల్లుతా చూడు. ఏమనుకుంటా ఉన్నావో అన్నాడు. దాంతో వాడు వెంటనే తనని మోసం చేసిన చిన్న సుంకన్నని పట్టుకోవడానికని వేగంగా ఉరుక్కుంటా వాళ్ల ఇంటి దగ్గరికి పోయాడు. అరుగుమీద ఎవరూ లేరు. తలుపులు మూసి ఉన్నాయి. కోపంగా పోయి తలుపులు దబీ దబీమని గుద్దాడు. ఒక ఆడామె తలుపు తెరిచింది.
ఎవరు నాయనా నువ్వు? ఎందుకలా అంత గట్టిగా తలుపులు పగిలిపోయేలా కొడతా ఉన్నావు? కొంచెమన్నా తెలివుందా నీకు? అని అరిచింది. దానికి వాడు, ఇంతసేపు ఈ ఎరుగుమీద చిన్న సుంకన్న అని ఒకడు అంగడి పెట్టుకుని ఉండెనే. ఆయన ఎక్కడా? అన్నాడు. దానికి ఆమె, అంగడా? ఈ అరుగు మీదనా? అటువంటిది ఏమీ లేదే. ఈరోజు పొద్దున ఎవరో ఒక పిల్లోడు ఇక్కడికి వచ్చే అమ్మా మాది పక్క ఊరు. చానా దూరం నుంచి నడిచి కాళ్ళు నొప్పి పెడతా ఉన్నాయి. కాసేపు అరుగు మీద కూర్చొని పోతామంటే సరే అన్నా. అంతే అనింది. దానికి వాడు, ఓరి దేవుడో ఈ ఊరిలో సన్న పిల్లోని దగ్గరనుంచి పండు ముసలోళ్ల వరకు అందరూ మోసగాళ్లే. ఇంతమందిని మోసం చేసిన నన్నే ఇలా దెబ్బమీద దెబ్బ కొడతా ఉన్నారంటే వీళ్ళు మామూలోళ్ళు కాదు అనుకుంటా అక్కడినుంచి వచ్చేశాడు. చీకటి పడతా ఉంది. ఆ మోసగాడు నీరసంగా అడుగులో అడుగు వేసుకుంటా నడవసాగాడు. ఆకలితో కళ్ళు తిరుగుతా ఉన్నాయి. నడవలేక పోతా ఉన్నాడు. దారిలో ఒక పెద్ద గుడి కనబడింది. నెమ్మదిగా అక్కడకు చేరి ఒక మూల నీరసంగా కూలబడ్డాడు. అది చూసిన ఒక బిచ్చగాడు దగ్గరికి వచ్చి, ఏంది దొరా ఇది? చూడ్డానికి గొప్పింటి బిడ్డలా ఉన్నావు. ఏమైంది? ఇక్కడ కూచున్నావు? అన్నాడు. దానికి ఆ మోసగాడు కళ్ళనీళ్లతో, ఈ ఊరిలో అడుగడుగునా దొంగలే. నిండా ముంచేసినారు. పొద్దున్నుంచి ఏమీ తినక కళ్ళు తిరుగుతా ఉన్నాయి. ఏమైనా ఉంటే కొంచెం పెట్టు అని దీనంగా అడిగాడు. దానికా బిచ్చగాడు, ఒక్క నిమిషం ఓపిక పట్టు దొరా, గుడిలో అందరికీ రవ్వ కేసరి పెడతా ఉన్నారు. కళ్ళు మూసి తెరిచేలోగా అది తీసుకుని నీ ముందుంటా చూడు అంటూ లోపలికి పోయి ఒక గిన్నె నిండా తీయని రవ్వకేసరి తెచ్చి వాని ముందు పెట్టాడు. దాన్ని చూడగానే ఆనందంతో వాడి మొహం వెలిగిపోయింది. బెరాబెరా దాన్ని కడుపునిండా తిన్నాడు. అంతే, అది తిన్న కాసేపటికి వానికి నిదుర ముంచుకొచ్చింది. బిచ్చగాడు అందులో మత్తుమందు కలపడంతో మత్తెక్కి ఎక్కడివాడెక్కడ అలాగే పడి నిదరపోయాడు. తరువాత రోజు పొద్దున్నే ఎవరో, లే లే పద ఇక్కన్నుంచి అని గట్టిగా కేకలు పెడతా ఉంటే అదిరిపడి లేచాడు. ఇంకేముంది, ఒంటిమీద చినిగిన పాత తువ్వాలు తప్ప ఏమీ లేవు. పట్టు అంగీ, పట్టు పంచ, కిర్రు చెప్పులు అన్నీ బిచ్చగానితో పాటు మాయం అయిపోయాయి. నిజమే, ఏమో అనుకున్నాగాని తాడి తన్నే వాడొకడు ఉంటే వాడి తలను తన్నేవాడు ఇంకొకడు ఉంటాడు అని ఆ రోజు మామ చెప్పింది నిజమే. నేనే పెద్ద మోసగాన్నని, నాకెదురు ఎవరూ లేరని ఇన్ని రోజులు ఎగిరెగిరి పడినా. కాని ఈ ఊరిలో అందరూ నాకన్నా మోసగాళ్లే. అది కూడా అలాంటిలాంటి మోసగాళ్లు కాదు. మోసగాళ్లకు మోసగాళ్లు అనుకుంటా సిగ్గుతో ఆ చినిగిన తువ్వాలును కూడా ఎవరైనా ఎత్తుకుపోతారేమో అనే భయంతో దాన్ని గట్టిగా పట్టుకుని ఇంటి దారి పట్టాడు. కథ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.